మహిళలను వ్యతిరేకం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క డిఎన్ఏ. కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ మహిళలను వ్యతిరేకించుడు అని అనుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ మహిళా బిల్లును తీసుకువచ్చిన, భారతీయ జనతా పార్టీ మహిళలను చాలా సముచిత స్థానం ఇవ్వాలి అని కోరుకున్నా వాళ్ళు సపోర్ట్ చేస్తుందని అనుకోవడం తప్పు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి 292 స్థానాలు ఉన్నాయి, మాకు 298 ఓట్లు పడ్డాయి. కానీ కావాల్సిందంత కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు కాబట్టి అది 325 అంటే 2/3 మెజారిటీ కావాల్సింది. ఆ 2/3 మెజారిటీ రాలేదు. సరే, ఆ విధంగా చూస్తే మహిళలకు ఆ గౌరవం ఇవ్వడంలో, మహిళలకు మేమనుకున్న మహిళ యొక్క ఆకాంక్షలను నెరవేర్చడంలో మేము ఫెయిల్ అయి ఉండవచ్చు. కానీ మా ప్రయత్నం మాత్రము లోపభూయిష్టం కాదు. నీతి నిజాయితీ చిత్తశుద్ధితోని మహిళలకు నిజంగా ఆ రోజు రాత్రి కూడా ప్రధానమంత్రి మోడీ గారు కూడా చాలా చక్కగా వివరించారు. ఇది ఒక పవిత్రమైన సంకల్పంతో ఉన్నాం మేము. ఈ రోజు అది అయిపోయింది కాదు, బరాబర్ మహిళలకు ఇచ్చి తీరుతుంది భారతీయ జనతా పార్టీ. రాసి పెట్టుకోండి సిద్ధు గారు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తలకిందులుగా తపస్సు చేసినా సరే మహిళలను ఆపడానికి, మహిళా ఆకాంక్షలను ఆపడానికి, మహిళలను పార్లమెంటులో అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వకుండా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రయత్నం చేసినా సరే వాళ్ళ ప్రయత్నం, వాళ్ళ ఆశలన్నీ అడియాశలు కావాల్సిందే. భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క పార్టీని ఒక్కొక్క ఎంపీని కన్విన్స్ చేస్తుంది. అందరిని కూడగట్టి రేపు ఇదే మహిళా బిల్లును వాళ్లకు వెంటనే, అంటే 2029 ఎన్నికల కన్నా ముందే వాళ్లకు మహిళా బిల్ ఇచ్చి తీరుతుంది. వాళ్లకు నిజమైన 33.3% అంటే 1/3 సీట్లను వాళ్లకు కేటాయించడం ఖాయం. భారతీయ జనతా పార్టీ నుంచే ఆ మహిళలు వచ్చి గెలవడం కూడా ఖాయం.